నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి, కూటమి ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకొడ తాతాజీలు. ఆధ్వర్యం వహించిన గుర్రెల శ్రీధర్. పూల ఎంఎంపురం భావనమ్మ గుడిలో వేడుకగా జరిగిన కార్తీక వన సమారాధన. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. పలసానపల్లిలో బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి. మాస్టర్ చెస్ అకాడమీ వారి స్టేట్ ఓపెన్ చెస్ పోటీలలో అతిథులుగా పాల్గొన్న ఈతకొడ తాతాజీ, బొలిశెట్టి రాజేష్. పెంటమాడు వెలమపాటలో గౌరమ్మ ఉత్సవాలలో భాగంగా వేడుకగా జరిగిన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. హాజరైన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడి 13వ వర్ధంతి కార్యక్రమం స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఉన్న విగ్రహం వద్ద మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపుగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీలు హాజరై ఎర్రన్నాయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర గళాన్ని ఢిల్లీ పార్లమెంట్లో వినిపించిన వ్యక్తి ఎర్రన్నాయుడని కొనియాడారు. ఆయన లేని లోటు రాష్ట్రానికి స్పష్టంగా కనపడుతుందన్నారు. వలవల బాబ్జీ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన వ్యక్తి ఎర్రన్నాయుడని తెలిపారు. ఈతకొడ తాతాజీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తిని, తాడేపుగూడెం నియోజకవర్గంలో కూడా ప్రజలలో అభిమానాన్ని ఉన్న వ్యక్తి ఎర్రన్నాయుడని కొనియాడారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, నర్సే సోమేశ్వరరావు, పట్నా రాంపండు, ముత్యాల సత్యనారాయణ, ఎగిన నాగబాబు, ఆకాశం స్వామి, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, సబ్నివేసి కృష్ణమోహన్, షేక్ బాజీ, పద్మనాభుని మురళి, శనగన శ్రీనివాస గౌడ్, ఎర్రబండి సతీష్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, అడ్డాల నరసింహారావు, చింతకాల సత్యనారాయణ, కాకర్ల సుభద్ర, కొల్లి రమావతి, లింగంపల్లి స్వాతి, పెంట రాజేశ్వరి, అడప జమున కూటమి నాయకులు పాల్గొన్నారు. కన్నమనాయుడు గారి యొక్క 13వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో మరి ఆయన పుట్టింది శ్రీకాకుళం జిల్లా అయినప్పుడు కూడా తాడేపల్లిగూడెం ప్రాంతంలో మరి ఎర్రన్నాయుడు గారిని ఇక్కడ పరిచయం చేసిన వ్యక్తి మన గొర్రెల శ్రీధర్ గారు, మీ తమ్ముడు. ఎందుకంటే 10 సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, మమ్మల్ని అందరినీ భాగస్తులు చేయడం, ఆయన స్మరించుకోవడం, ఆంధ్ర రాష్ట్ర గళాన్ని పార్లమెంట్లో వినిపించినటువంటి వ్యక్తి మరి ఎర్రన్నాయుడు గారు. ఆయన లేని లోటు ఇవాళ రాష్ట్రానికి తీవ్రంగా కనపడుతోంది. ఆయన వాక్చాతుర్యం కానీ, ఈ రాష్ట్ర ప్రజలకి మనం ఎలా ఆదుకోవాలనే ఆలోచనతో ఇచ్చిన సలహాలు కానీ, అలాంటి వ్యక్తులు ఇవాళ తెలుగుదేశంలో చాలా అరుదు. అలాంటి వ్యక్తిని ఆ మహనీయుడి యొక్క మరి ఇక్కడ ఆయన గుర్తు చేసుకునే విధంగా ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి మరి ఆయన్ని ఒకసారి తలుచుకుని ఆయన చేసే మంచి కార్యక్రమాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో శ్రీకాకుళం నిమ్మాడి గ్రామంలో జన్మించినటువంటి మరి ఆయన్ని ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా ఈరోజు ఇదే సమయానికి ఆయన్ని మరి ఈ వర్ధంతి కార్యక్రమాలని మనం జరుపుకోవడం, ఆ మహనీయుడిని ఒకసారి స్మరించుకోవడం, మరి ఆయన కుటుంబానికి ఆంధ్ర రాష్ట్రమే తోడుంది. ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అదేవిధంగా తమ్ముడు అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఆయన వేసినటువంటి ఆ విత్తనం ఈరోజు మహావృక్షంగా ఎదిగి ఇవాళ రాష్ట్రానికి మరి అచ్చెన్నాయుడు గారు అయితే ఒక మంత్రిగాను, కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారుగా మరి ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ప్రజల యొక్క అభిలాష, ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి రాజకీయాల్లో ఉన్నాం మనం. అదే నిబద్ధతతో మనం పనిచేసి మన అందరూ కూడా మన కాబట్టి మన గళాన్ని పార్లమెంట్లో ఆయన వినిపిస్తూ ఉన్నాడు. ఇవాళ అచ్చెన్నాయుడు గారు రైతు కోసం పడి పోరాటం మీరు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కష్టకాలంలో అండదండలుగా ఉంది, ఎన్నో కష్టాలు అనుభవించి మరి ఆయన ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా ఆయన జైల్లో బంధించిన సందర్భం మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు కూడా భయపడకుండా ఈరోజు
మరి ఆయన మంత్రి అయ్యాడంటే ఆయన నిబద్ధత. ఆ రోజు నుంచి పదవి వచ్చారు రాపోయినా పార్టీని వెంటాడి ఒక్కడే ఉన్నప్పుడు కూడా 23 మంది ఉన్నప్పుడు ఆయన ఏ రోజు సభకు మిస్ అవ్వకుండా ధైర్యంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురొడ్డి నిలబడిన వ్యక్తి మరి అచ్చెన్నాయుడు గారు. అదేవిధంగా కుటుంబం అంతా కూడా ఇవాళ ఒక రాజకీయ ప్రాధాన్యత వచ్చిందంటే దానికి కారణం మహానుభావుడు ఎర్రన్నాయుడు గారు. ఆ కుటుంబం వల్ల ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి జరగాలని చెప్పి మరి ఆయన ఏదైతే అభిలషించారో ఎర్రన్నాయుడు గారి కోరికల్ని వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రజలకు సేవ చేసే విధంగా ఉన్నందుకు వారికి ఎప్పుడు మన అండదండలుగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున మరొకసారి ఆయన నివాళులు అర్పిస్తాం. సర్దార్ గౌతు లచ్చన్న గారి శిష్యుడు, అలాగే గౌతు లచ్చన్న గారి కుమారుడు శివాజీ గారికి అత్యంత సన్నిహితుడు. 1983లో మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో 1983లో వీళ్ళిద్దరూ కూడా పలాస నుంచి ఒకరు, మరి నర్సనపేట నుంచి ఒకళ్ళు, ఇద్దరు కూడా ఆవేళ పోటీ చేయడం జరిగింది. మరి అత్యధిక మెజార్టీతో ఆవేళ గెలిచిన ఎమ్మెల్యేల్లో వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు. ఆ రోజున రాష్ట్ర మంత్రి గారు, అలాగే ఉత్తమ పార్లమెంటేరియన్గా 4 సార్లు మరి ఎర్రవనాయుడు గారు తన వాణిని యావత్ భారతదేశానికి కూడా మరి తెలిపిన వ్యక్తి ఎర్రవనాయుడు గారు. ఈవేళ ఆయన కేంద్ర మంత్రిగా కానీ నిజంగా ఒక సంస్కృతం తెలుసున్న వ్యక్తి ఎలా మాట్లాడతారో అంత చక్కగా మరి తెలుగు అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలనే పరిస్థితి ఎర్రవనాయుడు గారి భాషలో ఉండేది. ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవల దృష్ట్యా ఆయన్ని కేంద్ర మంత్రిగా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన మరణం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన నష్టం. అది జరిగిన తర్వాత మరి ఏదైతే 2014లో అధికారం వచ్చిన వెంటనే ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు గారికి మరి కీలకమైన కార్మిక శాఖ ఇచ్చి గౌరవించడం జరిగింది. అలాగే మరి రామ్మోహన్ నాయుడు గారిని పార్లమెంటరీగా మరి పార్లమెంట్కి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత 2019 వచ్చేటప్పటికి వారి కుమార్తె ఆదిరెడ్డి భవానీ గారు రాజమండ్రి నుంచి అత్యధిక మెజార్టీ తోటి ఆ వేళ ఉన్న వేవును తట్టుకుని 30,000 పైగా మెజార్టీ తోటి అక్కడ గెలవడం జరిగింది. ఈ రకంగా శ్రీకాకుళం ప్రజల్లోనే కాక ఈవేళ తాడేపల్లిగూడెంలో ప్రతి ఒక్కరిని అచ్చెన్నాయుడు గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ పేరు పేరున పిలిచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అంటే అది వాళ్ళ కుటుంబానికే దక్కుతుందని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే పార్టీకి అంకిత భావంతో మరి తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా పనిచేసిన కొంతమంది నాయకులు ఆయన ఒకరు. ఎందుకంటే ఆయన టైంలో పార్టీని ఎంతో బలోపేతం చేయడానికి ఎన్నో రకాల కార్యక్రమం చేయడమే కాకుండా మరి నిబద్ధతతో కమిట్మెంట్తో మరి పార్టీని పెరగడానికి ఎన్నో కష్టపడి కృషి చేసిన వ్యక్తి. ఆ రోజు స్పీకర్ గా కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో మరి మంత్రిగా కానీ మరి అన్ని నియోజకవర్గాలు కూడా అభినందనలు తెలిపే కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం చేసే విధంగా అలా తాడేపల్లి నియోజకవర్గంలో కూడా పెద్దలు ఎంతో మందితో ఎక్కువ అభిమాన సంబంధాలు పెట్టుకుని ఎంతో చక్కటి కార్యక్రమం చేస్తూ ఈ రోజు తాడేపల్లిలో మరి ఆయన విగ్రహం ఉందంటే దాన్ని బట్టి ఆయనకి గుడి నియోజకవర్గానికి కూడా అనుబంధం మనం మరి అందరం కూడా గుర్తించాలి. ఏమైనా ఆయన అలాంటి మహానుభావుడు మరి మనం భగవంతు సన్నిధానికి వెళ్తాం వల్ల బాధైనా మరి ఆయన పుత్రుడు రామ్మోహన్ నాయుడు కానీ ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు గారు కానీ మరి ఆ నియోజకవర్గాల నుంచి నిర్వహణగా నిధులే కాకుండా రాష్ట్రానికి ఎంతో గొప్ప సేవ చేస్తూ ఈ రోజు పౌర విమాన శాఖ భారతదేశంలో ఎంతో ఉరకల పరుగులతో అభివృద్ధి జరుగుతుందంటే దానికి కారణం రామ్మోహన్ నాయుడు గారు. మరి ఆయన చేస్తున్న కార్యక్రమమే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలన్న కమిట్మెంట్ తో మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నో రకాల పౌర విమాన శాఖ నుంచి అభివృద్ధి కార్యక్రమం తీసుకొస్తున్న గొప్ప వ్యక్తిగా మరి రామ్మోహన్ నాయుడు గారి తండ్రికి మించిన తనయుడిగా పనిచేస్తున్నందుకు ఆయనకు కూడా అభినందన తెలియజేస్తున్నారు. కింజరపు ఎర్రవనాయుడు గారి యొక్క 13వ వర్ధంతి సందర్భంగా కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎర్రవనాయుడు గారు ఏ వ్యక్తి ఆయన పెద్ద స్థాయిలో ఉండి కూడా ఏ ఫోన్ చేసినా తిరిగి మరలా ఫోన్ చేసే సమస్య క్లియర్ చేసే మహానుభావుడు ఆ ఎర్రవనాయుడు గారు. ఆయన ఏ పని చెప్పినా సరే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా
చిన్నవాడు వెళ్ళినా పెద్దవాడు వెళ్ళినా ఒకేలా సమాధానం చెప్పి ఆయన కేంద్ర మంత్రిగా ఈ దేశంలోనే ఒక ప్రముఖ పార్లమెంటేరియన్ గా ఉండి గ్రామీణ శాఖ అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రిగా కూడా చేయడం, అటువంటి మహానుభావుడు మన దగ్గర లేకపోయినా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు ఏదైతే రామ్మోహన్ రెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారు కానీ వాళ్ళ కుమార్తె భవానీ గారు కానీ పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోటలాగా వాళ్ళ యొక్క పూర్తి శ్రమను పెడుతున్నారు. తప్పనిసరిగా ఆ ఎర్రనాయుడు గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీసీల యొక్క ఆశాజ్యోతి ఎప్పుడైతే బీసీలు అత్యధికంగా చూడాలని ముఖ్య ఉద్దేశంతో ఎర్రనాయుడు గారు కేంద్ర మినిస్టర్ గా అవడం, అలాగే బీసీల యొక్క అన్ని రకాల విధంగా కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క సహాయ సహకారాలు అందించిన మన కింజరాపు ఎర్రనాయుడు గారి యొక్క వర్ధంతి మన తాడేపల్లిగూడెం ఈ సెంటర్ లో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కంటే ఎప్పుడూ కూడా ఈ విధంగా తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎక్కువ బీసీలకు పెద్ద వేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పొచ్చు. అలాగే మా బీసీ ఆరాధ్యమైన ఎర్రనాయుడు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఆధ్వర్యంలో జరిపించుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎర్రనాయుడు గారు మన కేంద్ర మంత్రివర్యులుగా, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో కానీ, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ పటిష్టపరచడానికి చాలా విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి ఎర్రనాయుడు గారు. ఆయన స్ఫూర్తి పబ్లిక్లో కూడా రావాలనే ఉద్దేశంతో గొర్రెల శ్రీధర్ గారి నేతృత్వంలో ఇక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఆయన వర్ధంతి సందర్భంగా అనాథ పిల్లలకి భోజన కార్యక్రమాలు, అలాగే వృద్ధాశ్రమంలో భోజన కార్యక్రమాలు, పేదలకి పండ్లు ఈ పంచిపెట్టే కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు మిత్రులు గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం, ఎర్రనాయుడు గారి జ్ఞాపకార్థం చేసేటటువంటి కార్యక్రమాలు పట్టణ ప్రజలందరూ కూడా ఆయన్ని మరొకసారి మననం చేసుకుని ఆయన స్ఫూర్తిగా మనం రాజకీయంలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా సరే ఎర్రనాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని. భీమడోలు మండలం పూల ఎమ్మంపురం గ్రామాల మధ్యలో ఉన్న రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ భావనమ్మ అమ్మవారి ఆలయం వద్ద కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయం వద్ద ప్రతి ఏటా కార్తీక మాసంలో పుప్పాల వెంకటరామయ్య, బుజ్జులు, జయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం 16వ వార్షికోత్సవం కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఒంగడూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్, పోల సొసైటీ మాజీ చైర్మన్ కందులపాటి శ్రీనివాస్, మరడా మంగారావు, అడప శ్రీనివాస్, లక్ష్మీ దంపతులు, పుప్పాల గోపి, కందులపాటి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఉదయం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భజన సమాజం వారిచే భజనలు చేశారు. వన సమారాధనలో పోల ఎమ్మంపురం పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏలూరు శంకర్ నేత్రాలయ చైర్మన్ నాదెండ్ల విష్ణువర్ధన్, నిమ్మగడ్డ జయలక్ష్మీదేవి దంపతులచే ఆలయం వద్ద ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోల ఎమ్మంపురం గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సార్ ఇటువంటి సీని గారు
కార్తీక మాసం సందర్భంగా పూళ్ళ గ్రామదేవత అయినటువంటి భవానమ్మ దేవస్థానంలో వన సమారాధన చాలా భారీ ఎత్తున జరగడం జరుగుతుంది. అందులో పుప్పాల వెంకటరామయ్య బుజ్జులను పిలుస్తారు. సుమారు 15 సంవత్సరాల నుంచి వేలాది మంది భక్తులకు కార్తీక సందర్భంగా ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఈ బృహత్తర కార్యక్రమం సుమారు 2-3 వేల మందితో స్టార్ట్ అయ్యి ఈ రోజున 7-8 వేల మంది అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ అన్నప్రసాదం స్వీకరించి వారందరూ ధన్యులవుతం జరుగుతూ ఉంది. మెడికల్ క్యాంప్ కూడా అంటే ఈ యొక్క సందర్భంలో వచ్చేటువంటి పెద్దలు ఎవరన్నా కొంచెం కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇంచుమించు 40-50 కిలోమీటర్లు జర్నీ చేసి పొద్దున్నెళ్ళి సాయంత్రానికి అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పండి ముసలి వాళ్ళు ఇక్కడికి ఎక్కువ మంది భోజనానికి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి జరగాల ఉద్దేశంతో ఏలూరు శంకరనేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన బుజ్జులు గారు ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో కూడా కొన్ని వందల మంది అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా ఆ క్యాంపులో పాల్గొని వారి సమస్యల్ని డాక్టర్ గారితో ప్రస్తావించి వాటిని తీర్చుకోవడం జరుగుతూ ఉంది. సుమారు 15 సంవత్సరాలంటే చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్న కార్యక్రమం అయినా కూడా ఎక్కడా కూడా భక్తులకి ఎక్కడ ఇబ్బంది పడకుండా వేలాదికి వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ వనసమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాలంటరీగా గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా దీనికి సహాయ సహకారం అందిస్తూ కూడా ఇక్కడ ఈ పొద్దున్న సాయం దాకా నుంచుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా అలాగే చుట్టుపక్కల ఎవరైతే 10,000 గ్రామాల నుంచి వచ్చేటువంటి భక్తులు కాకుండా అయ్యప్పలు లేకపోతే భవానీలు లేకపోతే శివస్వాములు లేదా వెంకటేశ్వర స్వాములు కానీ ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజున ఈ ప్రసాదం స్వీకరించే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున వ్యయ ప్రాసలతో ఏర్పడినటువంటి మా బాబాయ్ బుచ్చులకి మరొకసారి మా తరపున మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి మాకు మా అందరికీ కూడా మంచిగా ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ పూళ్ళ గ్రామ దేవత అయినటువంటి భవానమ్మ దేవస్థానానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. అలానే ఈరోజు ఇక్కడ కార్తీక వనభోజనాలు మరి బుజ్జులు గారు దగ్గర 15 ఏళ్ళ నుంచి దీన్ని నిర్విరామంగా మరి ముందు తీసుకెళ్తున్నారు. దానికి ఆయన్ని మెచ్చుకోవాలి. ఇంకా ఇలానే ముందు తీసుకెళ్లాలని చెప్పి అలానే ఆ భవానమ్మ ఆశీస్సులు ఎప్పుడు వారి కుటుంబమే ఉండాలని అలానే వాసుబాబు గారు మళ్ళీ గెలవాలని అత్యధిక మెజారిటీతో అందరం గెలవాలని ప్రజలకు ఎంతో మంచి చేయాలని చెప్పి ఆ శక్తిని ఆ భవానమ్మ మాకు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. 1975లో మా నాన్నగారు ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేవారండి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. అప్పుడు ఫస్ట్ ఐడిసి బోర్వెల్స్ ఇక్కడ భీమడోలు నల్లజర్ల ఈ ఏరియాలో పడ్డాయండి. అప్పటిదాకా బోర్వెల్స్ లేవు. ఆ బోర్వెల్స్ పడిన తర్వాత ఇక్కడ మెట్ట ప్రాంతం అంతా కూడా మాగాంటి ఇది అయిపోయి తోటలు గీట్లు వచ్చి అట్లా డెవలప్ అయిందండి. ఆ రకంగా మా నాన్నగారు ఆ రోజు చేసిన దానికి ఆ రకంగా తర్వాత నేను ఏలూరులో ప్రాక్టీస్ పెట్టుకున్నాక నాకు ఉప్పాల బుజ్జిగారు లాంటి వాళ్ళు ఎంతోమంది బుజ్జిగారు సహకారం అయితే చెప్పలేంది అట్లాంటి వాళ్ళు ఎంతోమంది సహకారం చేస్తే గత 35 సంవత్సరాలుగా నేను ఒక చిన్నగా హాస్పిటల్ ప్రారంభం చేసి పూర్తిగా కంటి వైద్యంలో అగ్రగామి సంస్థగా దేశంలో ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ మొత్తం ఏలూరు తీసుకొచ్చి హాస్పిటల్ని డెవలప్ చేయడానికి బుజ్జిగారు లాంటి వాళ్ళందరి సహకారంతోనే ప్రజల సహకారంతోనే చేయగలిగానండి. ఇవాళ 35 ఏళ్ళ తర్వాత ఈ ప్రజలు నాకు ఇంత ఇచ్చినందుకు రుణం తీసుకోవడానికి ఇక నుంచి నా హాస్పిటల్ ఫ్రీగా చేయలేను, కానీ అతి తక్కువ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉన్న ఖర్చులోకి తీసుకొచ్చామండి. పొలసానపల్లి అంబేద్కర్ బాలికల గురుకులాన్ని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రత్నకు ప్రసాద్, ఉమ్మడి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం గురుకులంలో వంటశాల భోజనశాలను న్యాయమూర్తులు పరిశీలించారు. ఆహారాన్ని రుచి చూశారు. పరిసరాలను మరింత శుభ్రపరచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు రుచితో పాటు శుచిగా ఆహారాన్ని అందించాలన్నారు.
మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ చదరంగం పోటీలు స్థానిక గున్నం వేణుగోపాల్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. బీజేపీ కన్వీనర్ ఈతగొడ తాతాజీ, జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్లు మొదటి ఎత్తువేసి చెస్ పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ అడ్వైజర్ కేవీ శర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణికుమార్, స్పాన్సర్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పసుమర్తి అనిల్, బ్లూ సిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేవీవి శర్మ మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా చదరంగం మీద మక్కువ చూపుతున్నారని, చిన్నారులు ఎక్కువగా ఆడుతున్నారని, భవిష్యత్తులో ప్రతి స్కూల్లోనూ చదరంగం ఒక సబ్జెక్టుగా చేర్చాలని పేర్కొన్నారు. ఈ పోటీల్లో 18 జిల్లాల నుండి 26 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా పాలూరి కిరణ్ కుమార్, వైవి ప్రసాద్, జలుమూరి రాంబాబు, అరవింద్ బాబు దాతలు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకుడు సమయ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. ఎందుకంటే చెస్ అన్నది మన యొక్క టాలెంట్కి పరీక్షలాంటిది. ఈరోజు చెస్లో ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు విజయాలు సాధిస్తున్నారు, ఎన్నో విజయాలు. మరి దీనికి పునాది ఎక్కడంటే ఇక్కడి నుంచి మీరు ఎప్పుడైతే ఒక గ్రామం, టౌను, ఒక విలేజ్, పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి జిల్లా నుంచి రాష్ట్రం అలా ఆ రకంగా స్టెప్ బై స్టెప్ ఎదగాలంటే ఈరోజు మీరు చూపిస్తున్న వర్క్, మీరు చేస్తున్న ఏదైతే నేర్చుకున్న టాలెంట్ చూపించి వచ్చిన వాళ్ళకి 25 మందిని రాష్ట్ర స్థాయికి, జిల్లా స్థాయికి తీసుకెళ్తానని వారు మాట ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఎందుకంటే చంద్రశేఖర్ గారితో నాకు రామారామి 15 సంవత్సరాల నుంచి పరిచయం. మరి మహేంద్ర వర్మ గారు వీరు ఈ చెస్ టోర్నమెంట్స్ ద్వారా చెస్ని ఈరోజు మరి వెస్ట్ గోదావరిలో 2500 మంది చెస్ క్రీడాకారులు ఉన్నారంటే, ఇంకా పెరుగుతున్నారంటే దానికి కృషి వర్మ గారిది, చంద్రశేఖర్ గారిది. వీరిద్దరూ ఇక్కడ ఎన్నో కార్యక్రమం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఈ చెస్కి ప్రాముఖ్యత పెంచి విద్యార్థుల్లో చెస్ మీద ఇంట్రెస్ట్ పెంచే విధంగా కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే చదువుకునే ప్రతి విద్యార్థి కూడా ఈ చెస్ ద్వారా వారి యొక్క మైండ్ సెట్లో వాళ్ళకున్న తెలివితేటలు బయటకు తీసుకే విధంగా ఒక టాలెంట్తో చదువు కూడా మంచి, దీనివల్ల చదువు మీద దృష్టి పెడుతుంది, కమిట్మెంట్ ఉంటుంది. మరి వాళ్ళకి బాగా టాలెంట్ బయటకు వస్తాం ఎన్ని జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా క్రమశిక్షణతో మరి చెస్ మీద పెట్టి దీనిలో బాగా మీరు పైకి వెళ్తాకి మరి మీ టాలెంట్ ట్రై చేసి బాగా ట్రైనింగ్ అవ్వాలని, దీని ద్వారా ఈ కార్యక్రమం ద్వారా మీరు అందరూ మంచి వృద్ధిలోకి రావాలని మరి నేను ముఖ్యంగా మన జిల్లా వాసు మన తాడపల్లి చంద్రశేఖర్ గారిని, వర్మ గారిని నేను అభినందిస్తూ మీరు భవిష్యత్తులో మంచి ఈ చెస్ క్రీడాకారులుగా వచ్చి దేశంలో మంచి పేరు తెచ్చుకునే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు. ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో సెలక్షన్స్ ఏదైతే జరుగుతుందో ఇవాళ తాడేపల్లిగూడెంలో, దానికి దాదాపుగా 220 మంది ఇక్కడికి పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. అలాగే వారందరూ కూడా ఇవాళ ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేషన్ జరుగుతూ ఉంది. ఆల్ ద బెస్ట్ టు ద చిల్డ్రన్స్. అండ్ ఇక్కడ ఆ ఓపెన్ కేటగిరీలో ఒక 5గురిని సెలెక్ట్ చేసి, అట్లాగే అండర్ 7, అండర్ 9, 11, 13 and 15 కేటగిరీస్లో టాప్ 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసి దాదాపుగా ఒక 25 మెంబర్స్ని ఈ మంత్ విజయవాడలో జరిగే ఆల్ ఇండియా చెస్ ఛాంపియన్షిప్ ట్రోఫీకి పంపించడం జరుగుతూ ఉంది. దానికి సహకరిస్తున్న వాసవి క్లబ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు వాసవి వారు ముందుకు వచ్చి వాళ్ళ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా వారిని నేను అభినందిస్తూ, అట్లాగే ఖచ్చితంగా ఇలాంటి వాటికి నేను కూడా యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ ఐ రియల్లీ అడ్మైర్ ద గేమ్ చెస్. నేను దానికి కూడా నా సైడ్ నుంచి నేను ఎంత సపోర్ట్ ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తానని చెప్పి తెలియజేస్తూ, అలాగే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తున్నందుకు పేరెంట్స్ అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు పిల్లల్ని ఇట్లాంటి వాటికి ఎంకరేజ్ చేస్తూ, ఇప్పుడున్న సొసైటీలో పిల్లలు అలర్ట్ చేయకుండా ఉంటే చాలు, ఫోన్ ఇచ్చేసి పక్కన కూర్చోబెడదాం అనుకునే టైంలో
ఎంత దూరం ట్రావెల్ చేసి వాళ్ళని స్కిల్ని డెవలప్ చేయాలి, వాళ్ళ స్కిల్ లెవెల్స్ని టెస్ట్ చేయాలని చెప్పేసి మీరు అనుకోవటం చాలా గర్వకారణంగా ఉంది. అండ్ దీనికోసం నిరంతరం కష్టపడుతూ ఉన్న మన చంద్రశేఖర్ గారు కానీ, దానికి సపోర్ట్ చేస్తూ ఉన్న ఏఆర్కే వర్మ గారికి కానీ, అట్లాగే ఆ బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టిసిపెంట్స్ అందరికీ ధన్యవాదాలు మరియు ఆల్ ద బెస్ట్ ద పార్టిసిపెంట్స్ హూ ఆర్ అటెండింగ్ టు ప్లే చెస్ ఇన్ దిస్ టోర్నమెంట్. అలాగే మన వాసవి క్లబ్ ఇలాంటి కార్యక్రమాలకి స్పాన్సర్ చేస్తుందని ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేయదలిసి ఉన్నారో వాళ్ళని మా క్లబ్ని మీట్ అయితే మేము వాళ్ళకి తప్పనిసరిగా స్పాన్సర్షిప్ చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ వచ్చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడులో జరుగుతున్న గౌరీ శంకర మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేవాలయాన్ని స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సందర్శించి గౌరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరీదేవి ఉత్సవాలకు ఎంతో చక్కని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. మొన్న వచ్చిన విపత్తు నుండి అమ్మవారు కాపాడారని పేర్కొన్నారు. జరిగిన విపత్తు వల్ల వచ్చిన నష్టం నుండి కూడా కోలుకునేలా అమ్మవారి దీవెనలు ఉండాలని కోరారు. అదేవిధంగా 4వ తేదీన మంగళవారం శివపార్వతుల శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు.
5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం జ్వాలాతరుణం తెప్పోత్సవం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా 6వ తేదీ రాత్రి అమ్మవారి భారీ ఊరేగింపు, 11వ తేదీన అఖండ కార్తీక అన్న సమారాధన కార్యక్రమాలతో శ్రీ గౌరీదేవి పూజలు ముగుస్తాయని అన్నారు. నరసింహ కళ్యాణం సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ ఆలయ మనం స్టార్ట్ చేసి మనం ఆల్రెడీ గుడి కట్టుకుని మరి ఇంత వైభవంగా చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ సహకరించిన దాతలందరికీ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి ఈ ఉత్సవాలన్నీ మరి బాగా జరుగుతున్నాయంటే అంత భక్తిశ్రద్ధలతో ఉండడం అమ్మవారి దయ మనందరి మీద ఉంది కాబట్టి మరి ఆ దైవాలు మనంతా బాగుండాలి, మన రాష్ట్రం అంతా బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఏదైతే కూటమిలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి పరిపాలన జరగాలి, పేదలను ఆదుకునే విధంగా ఉండాలని చెప్పి అమ్మగారిని కోరుకుంటూ ఈ మొన్న జరిగిన విపత్తు నుంచి కూడా తుఫాను విపత్తు నుంచి రక్షించినటువంటి మరి దేవదేవుళ్ళందరూ కూడా మనం రుణపడి ఉండాలి. లేకపోతే అది విధ్వంసం అయ్యే పరిస్థితి నుంచి మన సామాన్యంగా వదిలి రైతులు నష్టపోయారు. ఆ నష్టాన్ని కూడా పూర్తిగా చేసి శక్తిని అమ్మవారు ఇవ్వాలని కూడా నేను కోరుతా ఉన్నా. మరి ఏదైతే ఈరోజు ఇంత బాగా ఈ ఉత్సవాలను అరేంజ్ చేసినటువంటి కమిటీ సభ్యులందరినీ అభినందన తెలియజేస్తూ మనకు సహకరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి మరి చిన్న తిరుపతి దేవస్థానం నుంచి మన ఇక్కడ కళ్యాణం జరుపుకున్నాం, రంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. అదేవిధంగా ఈరోజు నరసింహస్వామి కళ్యాణం మరి మనం చూడాలంటే మనం వైజాగ్ వెళ్ళి అప్పన్న స్వామి గుడిలో చూడాలి. మరి అలాంటిది ఇక్కడ మన పేటలో ఇక్కడ జరిపించినటువంటి వీళ్ళందరూ మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం నాకు చెప్పడం, దాన్ని వెంటనే వాళ్ళు అంగీకరించి మనకు సహకరించినందుకు ఆ ఆలయ సిబ్బంది అందరికీ, వేద పండితులందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, అమ్మ దయ ఉంటే మన అందరికీ అందరి దేవుళ్ళు దయ ఉన్నట్టే కాబట్టి మరి అందరూ కూడా ఈరోజు జరిగే కళ్యాణోత్సవాన్ని చూసి ఆనందించవలసింది కోరుకుంటా ఉన్నాం. ఈ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది ఇక్కడ అతివైభవంగా జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గౌరీ ఉత్సవాలు చేస్తున్నాం. అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి స్వామి కళ్యాణాలు కావాలని చెప్పని అడగగానే ద్వారకా తిరుమల దేవస్థానం వారితో అలాగే సింహాచల దేవస్థానం వారితో మాట్లాడి 2 కళ్యాణాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కళ్యాణాలు జరిపించినందుకు మా ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా కమిటీ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అతి వైభవంగా సాగుతున్నటువంటి మన గౌరీ మహోత్సవాల సందర్భంగా ఆలయం పునర్నిర్మాణం అయిన తర్వాత మొదటిసారి ఈ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా మరి కళ్యాణాలు కానీ ఇక్కడ ఈ విషయాలన్నీ జరగడానికి ఎంతోమంది సహకరించి ఈ కార్యక్రమానికి అందరూ కమిటీ వారు కావచ్చు, ఎంతోమంది అనేకమైన ప్రదేశాల వారు కూడా దీనికి ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ గుడి పునర్నిర్మాణ కోసంలో పాల్పంచుకున్న వారికి, అలాగే ఇక్కడికి వచ్చిన వారికి, ఈ తల్లిని ఆశ్రయించి నమ్మిన వారికి ఏ రోజు కూడా అన్యాయం జరగలేదు. ఆ తల్లిని నమ్ముకునే వారందరూ కూడా ఎంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. అదే భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ఎంత వైభవంగా ఉంటాయంటే ఆ తల్లి మీద ఉండే నమ్మకంతో మరి అందరూ కూడా ఈ అందరిని కూడా ఆ తల్లిని నమ్మిన వారిని, ఆ తల్లి ఈ లోకాన్ని అందరినీ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి తులుతూగుతూ ఉండే విధంగా అందరి మీద చల్లని చూపులు ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపూడెం సేవా కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు చిన్నం మణీంద్ర ఆధ్వర్యంలో జనతా హాస్పిటల్ ఆవరణలో రామ్ డయాగ్నోస్టిక్స్చే లయన్ పేరూరి చెంచు సుబ్బారావు ఆర్థిక సహకారంతో ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. రక్త పరీక్షా కేంద్రాన్ని సీనియర్ సభ్యులు లయన్ వంగపొండ రామ్మోహన్ రావు ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా రీజనల్ చైర్పర్సన్ శంకర్ శ్రీనివాస్, స్మైల్ హాస్పిటల్ డాక్టర్ లయన్ అచ్యుత గణేశ్వరరావు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 102 మందికి రక్త పరీక్షలు నమూనాలను సేకరించి టెస్టులు చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తులు మరియు వక్తలు మాట్లాడుతూ ప్రతి నెల 2వ తారీఖున క్యాంపు నిర్వహిస్తున్నామని అన్నారు. పట్టణంలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనతా హాస్పిటల్ డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణ, చిక్కా వెంకటేశ్వరరావు, రామకృష్ణ, బద్రి, ఆంజనేయ స్వామి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో ఇవాళ మంత్లో సెకండ్ డే, ఎవ్రీ మంత్ సెకండ్ డే డయాబెటిక్ క్యాంప్ అనేది జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం ప్రతి నెల 2వ తారీఖున జరుగుతూ ఉంటుంది. సో వచ్చే నెలలో కూడా ఎవరైనా వచ్చే అవసరమైతే డయాబెటిక్ టెస్ట్లు అనేది చేయించుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చి తాడేపల్లిగూడెంలో జనతా హాస్పిటల్ కరకట్ల రోడ్లో జరుగుతుందండి. ఇవాళ మనకి చీఫ్ గెస్ట్గా వచ్చిన వంగపండి రామ్మోహన్ రావు గారికి, అలాగే మన ఫైనాన్షియల్ స్పాన్సర్, ఇవాళ మన స్పాన్సర్గా ఉన్న
పేరూరు సుబ్బారావు గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉచిత షుగర్ నిర్ధారణ, వ్యాధి నివారణ మరియు నిర్ధారణ క్యాంపు ఈరోజు జనతా హాస్పిటల్ గొలగూడెం సెంటర్లో గల జనతా హాస్పిటల్ ఆవరణలో నిర్వహించబడుతున్నది. ఈ క్యాంప్ ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్గా నిర్వహించబడుతుందండి. పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి నెల 2వ తారీఖున క్రమం తప్పకుండా ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించబడుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారండి. ముందుగా మనం వ్యాధి నిర్ధారణ చేయించుకుంటే దానికి కావాల్సిన తగు చికిత్సను మనం తర్వాత చేయించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ క్యాంపును పట్టణంలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని దానికి అనుగుణంగా వారి చికిత్స తీసుకొని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుతున్నాం. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మీటింగ్లోని ఈ నెలంతా కూడా డయాబెటిక్ మంత్, దానికి మీ వారు డిస్ట్రిక్ట్ వారు ఒక 100 స్ట్రిప్స్ డయాబెటిక్ స్ట్రిప్స్ ఇస్తామన్నారు. అవి కాకపోతే సరిపోకపోతే ఇంకొక ఎక్కువైనా కొనుక్కొని మొత్తం అంతా మీరు ఒక రోజు కాదు, ఎప్పుడు చేసినా, ఎన్ని రోజులు, వారం చేసినా, నెల రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు అని కూడా చెప్పారు. దానికి ఒక పాంప్లెట్ కూడా ప్రింట్ చేశారు, నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను. అలాగే మనకి ఈ మెంటల్ హెల్త్ గురించి కూడా కార్యక్రమాన్ని అవేర్నెస్ కార్యక్రమాలు కూడా పెడుతున్నారు. దానికి డాక్టర్ గారు ఉన్నారు, దానికి గ్యాట్ టీమ్ డాక్టర్ గారు అన్నటువంటి ఆయన పేరు ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని మీరు ఎప్పుడు పిలిస్తే నేను వచ్చి మీకు ఈ కార్యక్రమాన్ని కూడా నేను ఏర్పాటు చేస్తాను. దానికి మీరు ఏమక్కర్లేదు, దానికి బుక్స్ కూడా మన ఆర్సీ గారే పంపిస్తామన్నారు, కిట్ కూడా ఆర్సీ గారే పంపిస్తామన్నారు. కాబట్టి ఈ విధంగా మన క్లబ్ని ఆ జిల్లా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మన సర్వీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తారని. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అభివృద్ధి మా లక్ష్యం అని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, తూర్పుగోదావరి ఇన్ఛార్జ్ కర్రి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెంటపాడు మండల కేంద్రంలో ఆర్యవేశ కళ్యాణ మండపంలో రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కర్రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిఆర్డిఎస్ తరపున శ్రీ సూర్య అల్యూమినియం స్టార్ అధినేత కర్రి మురళీ కృష్ణారెడ్డి 2 కుటుంబాలకు చెందిన రజకులకు ఇత్తడి ఇస్త్రీ పెట్టెలు అందించారు. తాళ ముదునూరుపాడు గుడి వద్ద కొబ్బరికాయలు విక్రయించే ఓ చిరు వ్యాపారికి 5,000 రూపాయలను ఆర్థిక సాయం చేశారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మీరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి విజయానందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి సురేష్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వెలగల లింగారెడ్డి, గొలుగూరి శేషారెడ్డి, సింగారెడ్డి లక్ష్మణ్ రెడ్డి, బేదిరెడ్డి వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు వెంగళరెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తొలి సర్టిఫికెట్ రిలీజ్ చేసే భాగ్యాన్ని మా అందరికీ కలగజేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిల్లాల నుంచి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ చాలామంది రెడ్డిలు అందరూ ఐక్యతగా రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తొలి సర్టిఫికెట్ జిల్లా బోర్డు నుంచి రిలీజ్ చేయటం ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. ఈ తొలి సర్టిఫికెట్లు అన్నీ కూడా ఈ రోజున రిలీజ్ కావటం ఇంచుమించు దగ్గరగా 300 పైగా సర్టిఫికెట్లు మన జిల్లా నుంచి ఈ రోజున రిలీజ్ అవుతున్నాయి. నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే మీడియా మిత్రులకి, మన రెడ్డి సోదరిమణులందరికీ కూడా వీళ్ళ కష్టాన్ని గుర్తించి రాబోయే రోజుల్లో మా జిల్లా బోర్డు ఉన్న స్థాయి పదవులకు తీసుకుంటూ వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందనలు చూస్తున్నాను. మన పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా పోసంశెట్టి లక్ష్మి గారు పర్యవేక్షణలో ఈరోజు ఎంతో వైభవంగా జరుగుతున్న మా జాతీయ కన్వీనర్ వెంగళరెడ్డి గారు, రాష్ట్ర ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మనం ఇక్కడ సమావేశం జరుగుతుంది. ఏంటంటే దీని ముఖ్య విశేషం ఏంటంటే ఈరోజు మా దాంట్లో సభ్యత్వం ఉన్న వాళ్ళకి, పదవులు ఉన్న వాళ్ళు ఈరోజు అందరికీ సర్టిఫికెట్స్ ఇస్తున్నాం. ఈ కార్యక్రమము ప్రతి ఒక్కరూ మాకు మేము ఉన్నామని అన్ని రెడ్లు మేము ఉన్నామని చెప్పేసి దీంట్లో మహిళలు ముఖ్యంగా ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చి పాల్గొన్నారు. వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి సహకరించిన మా రెడ్డి సోదరులందరికీ మా రాష్ట్ర కమిటీ తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఆర్సిడిఎస్ అంటే ఒక స్వచ్ఛందంగా అందరూ రెడ్డిస్ అందరూ కూడా కలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఆర్సిడిఎస్ పెట్టాము. ఈ రోజు ఏంటంటే
వన భోజనాలకి, ఆ తర్వాత సర్టిఫికెట్స్ విడుదలకి మొత్తం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 400 మంది ఉన్నారు. 400 మందికి 300 మందికి 300 సభ్యులకి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత ఉన్నాయి పరిశీలించి ఇవ్వాలని అనుకున్నాము. ఏంటంటే ఈ రెడ్డి ఆర్సిడిఎస్ అంటే ఒక అందరూ కలిసి ఉండాలి. ఇది ఎవరిది కూడా ఒకరు పెడితే పెట్టేదేం కాదు. ఇది రాష్ట్రానికి సంబంధించి సురేందర్ రెడ్డి గారు, ఎంగల్ రెడ్డి గారు ఇద్దరు కలిపి మమ్మల్ని అందరినీ కూడా ఒక తాడు మీద తీసుకొచ్చి పెట్టారు. కాకపోతే ఇదంతా కూడా పైనుంచి రాష్ట్రానికి సంబంధించింది ఈ ఆర్సిడిఎస్ అన్నది. కాకపోతే ఏంటంటే ఒకటే ధ్యేయం మాది. 500 వచ్చినా సరే మార్కులు ఇంట్లో కూర్చుంటున్నారు. అదే వేరే వాళ్ళకి 150 వచ్చినా సరే వాళ్ళకి రిజర్వేషన్లతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. మా వాళ్ళకి ఒక ఉద్యోగం రావట్లేదు. దానికోసం రిజర్వేషన్లు మాకు కావాలని చెప్పేసి మా రెడ్డి సంఘంలో మేము మాత్రం పోరాటం చేసుకుంటాము. తాడేపూడి శాఖ గ్రంథాలయంలో విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవం ముగింపు వేడుకలు ఆదివారం ముగిశాయి. గ్రంథపాలకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. అతిథులుగా రీడర్స్ ఫారం నాయకులు గరికపాటి బాపయ్య శర్మ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిన్న మునీంద్రలు పాల్గొన్నారు. సుమారుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక 1964వ సంవత్సరం నుంచి కూడా విజిలెన్స్ అవేర్నెస్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. దీనికి 2003వ సంవత్సరంలో చీఫ్ విజిలెన్స్ కమిషన్ అనే ఒక సంస్థను స్థాపించి దాన్ని ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థగా మార్చారు. వాట్ ఈజ్ విజిలెన్స్? తెలుగులో మనం ఎక్కడైనా పుస్తకాల్లో చూస్తే విజిలెన్స్ అంటే అయితే ఒకటి జాగరూకత, రెండోది అప్రమత్తం, అంతకంటే ఏముండదు. దానికి ఏంటి వారం రోజుల ఉత్సవాలు ఏంటి అనిపిస్తుంది. ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, అంతే కదా. పడిపోయిన తర్వాత కట్టించుకోవడం కంటే, వాళ్ళలో తడిసిపోయి రోగం వచ్చాక హాస్పిటల్కి వెళ్ళడం కంటే అసలు వాళ్ళలో తడవకుండా రోడ్డు మీద పడిపోకుండా నడిస్తే మంచిది. దట్ ఈజ్ ప్రివెన్షన్. ఈ ప్రివెంటివ్ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి చేస్తోంది. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఏ సలహా ఇచ్చిందంటే అన్ని కార్యాలయాల్లోనూ చేయండి అని చెబుతూ దీన్ని కింద స్థాయిలో అంటే కళాశాలలు, పాఠశాలల స్థాయికి ఈ ఏదైతే అవగాహన తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చెప్పారో దానికి ఇక్కడ మనకి ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం జిల్లా గ్రంథాలయ సంస్థ మన అన్ని గ్రంథాలయాలను ఆదేశించింది. కాబట్టి ఈ గ్రంథాలయంలో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారం రోజులు మనం ఉత్సవాలు చేసాం. పుస్తకం రీడింగ్ తగ్గింది, కరెక్టే. అది పుస్తకం రీడింగ్ చదివితేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. సెల్ల చూసిన వల్ల మీరు పాడవుతున్నారు, సైడ్ ర్యాకులు పడుతున్నారు. దానివల్ల మీకు ఏంటంటే ఉద్యోగాలు రావడం కూడా కష్టమవుతుంది. పుస్తకం చదువుకొని ఎప్పుడో ఉన్నవాడు అయితే అటు ఉన్నత స్థాయిలోకి ఎదుగుతాడు కంపల్సరీ. గ్రంథాలయం అంటే మీరు స్కూల్ సర్టిఫికెట్లు ఈ పుస్తకాలు అంటే మీరు స్కూల్కి వెళ్తున్నారంటే సర్టిఫికెట్ ఏంటి ఉద్యోగానికి అర్హత అంతే. కానీ పుస్తకం ఇక్కడ లైబ్రరీకి వచ్చారంటే మీరు ఉద్యోగానికి అర్హత. అందువల్ల మీరు ఏంటంటే లైబ్రరీ మాత్రం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ అనేక 1,00,000 పుస్తకాలు ఉన్నాయి. 1,00,000 పుస్తకాలు చదువుకోవడం అంటే మీరు రోజుకి 1 గంటను వచ్చి చదువుకుంటే మీరు ఉన్నంత స్థాయిలో ఎదుగుతారు. మనకేంటంటే ప్రభుత్వం వారు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ పెట్టారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో కూడా ఈ అవినీతి గురించి తెలియాలా, ప్రతి ఒక్కరికి తెలియాలనేసి ఈ కార్యక్రమం పెట్టారు. ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ అవేర్నెస్ చేస్తున్నారు. మనీ ఎంత కష్టపడితేనే మనకు వస్తుందని మనం ఆలోచించాలి. ఏదో సెల్ తీసుకుని ఫోన్ పే ద్వారా చేసేస్తున్నారు, అది కాదు. మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి. మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మనకి ఇస్తున్నారో అది ఆలోచించాలి. మీ భవిష్యత్తులు మీరు చూసుకోవాలి. మీరు మంచి ఎదగాలి, దేశానికి మంచిగా పౌరులుగా తయారవ్వాలి, మంచి పేరు తేవాలి. శాకాహారం అమృతాహారం అని జంతువుల పట్ల ప్రేమతో మెలగాలని పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ పిలుపునిచ్చారు. ఆదివారం భీమడోల గ్రామంలో పిరమిడ్ సొసైటీ మాస్టర్ అప్పన్న ఆధ్వర్యంలో శాకాహార శాంతి ర్యాలీని పిరమిడ్ సొసైటీ సభ్యులు నిర్వహించారు. శాకాహారం ఆవశ్యకత తెలియజేస్తూ స్థానిక సాయిబాబా ఆలయం నుండి గాంధీబొమ్మ సంత మార్కెట్ మీదుగా భీమడోల జంక్షన్ వరకు భారీ శాంతి ర్యాలీని పిరమిడ్ సొసైటీ సభ్యులు చేపట్టారు. ఈ సందర్భంగా మాస్టర్స్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులు సుభాష్ పత్రిజీ జయంతి పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుండి శాకాహార శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భీమడోల పిరమిడ్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ శాకాహార ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాస్టర్స్ వరలక్ష్మి, బండి శ్రీనివాస్, దత్తడ శ్రీనివాసరాజు, మాజేడి శాసకీర్రావు, రాంబాబు, రామారావు, వెజ్జు ధర్మారావు, సారథి, పెన్నింటి అప్పారావు, బొబ్బా రమేష్, సునీల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖు పత్రిజీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ర్యాలీలు జరుపుకుంటూ వస్తున్నారు. అలాగే మరి ఇది 3వ రోజు. శాకాహారం అనేది చాలా ఇంపార్టెంటు. ఇది అమృతాహారం, మానవులు తినాల్సిన ఆహారం ఇది. కానీ
మనిషి పేదరికంగా తిన్నాడు కాబట్టి అది మంచిది కాదని చెప్పడానికి ఇది దీని యొక్క ఉద్దేశం. అలాగే మూగ జీవాలని మనం ఏ జీవిని హింసించే హక్కు ఎవరికీ లేదు అని చెప్పడం మెయిన్ ఉద్దేశం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మరి పత్రిజీ పుట్టినరోజు నవంబర్ 11వ తేదీ సందర్భంగా 11 రోజుల పాటు మరి ఏలూరు పరిసర గ్రామాలన్నీ కూడా మరి శాకాహార ర్యాలీలు ప్రారంభించారు. వరలక్ష్మి గారు, అప్పన్న గారు, ఏలూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు భీమడోలు పట్టణంలో అద్భుతమైన మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర జరుగుతుంది. మరి ఈ రోజున అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు, ఆరోగ్యాలు లేవు. మన గురువుగారు చెప్పింది కాయగూరల భోజనం చేయండి, ఆరోగ్యంగా ఉండండి అనే నినాదాలతోటి ఇవాళ భీమడోల్లో మొత్తం అంతా తిరగడం జరుగుతుంది. తాడేపూడెం తణుకురోడ్ జోలపాలెంలో శ్రీ లలితాదేవి ఆలయంలో స్థిరవారం కార్తీక శుద్ధ ఏకాదశి అమ్మవారి ప్రతిష్ట 6వ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఉదయం నుండి అమ్మకు విశేష అభిషేకాలు బ్రహ్మశ్రీ నుదురుపాటి శివకుమార్ శర్మ, ఆలయ అర్చకులు అల్లవరపు మాచరసు శర్మ పర్యవేక్షణలో జరిగాయి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన దుర్గా సూక్త పారాయణాలు మధ్యాహ్నం 3 గంటల నుండి సర్వజన సంరక్షణ కొరకు సుదర్శని యంత్ర అర్చన, అగ్ని మదనంతో కూడిన సుదర్శన మహాహోమం, నిరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు జరిగాయి. భక్తులు ఈ విశేష కార్యక్రమంలో పాల్గొన్నారు. లలితాదేవి ఆలయం శ్రీ వాసవి ఆర్యవేశ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలలో మానేపల్లి శ్రీనివాస్ దంపతులు, కోటేశ్వరరావు దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణ సముదాయంలో ఈరోజు కార్తీక మాసం శుద్ధ ఏకాదశి స్థిరవారం అమ్మవారికి విశేషంగా చెప్పబడినటువంటి రోజు. ఎందుకంటే ఈ రోజునే అమ్మవారి యొక్క ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారి మూలవిరాట్ ప్రతిష్టాపన జరిగింది. ఈ సంవత్సరం 6వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఉదయం నుండి కూడా అమ్మవారికి విశేష అర్చనలు, అభిషేకాదులు, పారాయణలు, యంత్ర అర్చనలు, అలాగే చతుర్విధ హోమ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుండి కూడా ప్రారంభించి కమిటీ పెద్దలందరూ కూడా పాల్గొంటూ ముందుగా ఆలయ ప్రదక్షిణ, ఆ తర్వాత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, పీటల మీద కూర్చున్నటువంటి దంపతులకి రక్షా కంకణ ధారణాదులు గావించుకుని ఆ పిదప ఈరోజు 11 మంది వేద బ్రాహ్మణుల చేత 108 సార్లు దుర్గాసూక్త పారాయణం లోక కళ్యాణార్థం ఇక్కడ జరిపించడం జరిగింది. ఆ తదుపరి 108 మంది సువాసనల చేత గంగాజలాలు పట్టుకువచ్చి 108 కలశాలతో కూడా అమ్మవారి యొక్క బిందులతో నీళ్లు పట్టుకువచ్చి అమ్మవారి మూల విరాటికి దుర్గా సూక్తము, శ్రీ సూక్తము తదితరాల చేత విశేష అభిషేకాదుల కార్యక్రమం జరిగింది. ఈ వారం మార్కెట్లో కూరగాయల ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తుఫాన్ కార్తీక మాసం ప్రభావంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. వంకాయలు, చిక్కుడుకాయలు కిలో 120 రూపాయలు పలకగా బీరకాయ 80 రూపాయలు, బెండకాయ, దొండకాయలు 60 రూపాయలు, టమాటా 40 రూపాయలు, పచ్చిమిర్చి 40 రూపాయలు, ఉల్లిపాయలు 6 కిలోలు 100 రూపాయలు పలికాయి. దీంతో పేద మధ్యతరగతి ప్రజలు తక్కువ కూరగాయలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం పెంటపాడులో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. వెల్లంపేట బీసీ కాలనీలో గ్రామ వైసీపీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి రెడ్డి సిరిబాబు, గ్రామ ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జామికృష్ణ, బర్ల జయరాం రాంబాబు, రెడ్డి శ్రీను, ప్రకాష్, ఉండరాజవరపు రాజు, రెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపూడెంలో గల ఏపీ నీట్ కళాశాలకు పూర్తి స్థాయిలో డైరెక్టర్ నియమించాలంటూ రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు భారత రాష్ట్రపతికి హ్యూమన్ మినిస్టర్స్ ఆన్లైన్లో వినతి పత్రం అందించారు. గత 3 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ డైరెక్టర్ పాలనలోనే ఉండడం వలన క్యాంపస్ సెలక్షన్ లేక విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని వివరిస్తూ వెంటనే పూర్తిస్థాయి డైరెక్టర్ను నియమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెంటపాడు మండలం ఒల్లూరుపల్లి ప్రార్థనా కేంద్రం చర్చిలో ఘనంగా షైనీ తల్లి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మల్లిపూడి జయబాబు ఆధ్వర్యంలో పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు, వితంతువులకు, చర్చి సంఘస్థులకు సుమారు 70-80 మందికి వస్త్రదానం, అన్నదానం చేశారు. కార్యక్రమంలో ప్రెస్కిల్లా సన్నీ, లివింగ్స్టన్, మార్లపూడి వీరేంద్ర, బాదంపూడి రవికుమార్, కండెల్లి జాన్, బాదంపూడి శ్యాంబాబు,
పల్లెటి గంగరాజు, ఉందుర్తి ఝాన్సీ, సిర్రా రావమ్మ, కండెల సత్యవతి సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.